రామేశ్వరం భారత ద్వీపకల్పంలో తమిళనాడు రాష్ట్రంలో రామనాథపురం జిల్లాలో ఉన్న ఒక చిన్నని ద్వీపం. శ్రీలంకకి దగ్గరగా ఉండే ఈ ప్రాంతంలో సాక్షాత్తు శ్రీరాముడి చేత ప్రతిష్ఠించబడిన శివలింగం ఉంది. అదే రామలింగేశ్వర స్వామి దేవాలయం. ఇది భారతదేశంలోని ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటిగాను హిందువులు తమ జీవితంలో ఖచ్చితంగా సందర్శించాల్సిన చార్ధామ్లో 4వ ముఖ్యమైన కేంద్రంగా ఉంది. మేము ఉదయం 5 గంటలకి మేము రామేశ్వరం చేరుకున్నాము. మీరు ఒకవేళ బ్రాహ్మణులు అయితే ఇక్కడ అఖిల భారత కరివేరు వారి సత్రం కూడా ఉంటుంది. చాలా తక్కువ రేట్లు దొరుకుతాయి. భోజన సదుపాయం కూడా కలదు. ప్రస్తుతం డిసెంబర్ నెల నడుస్తున్నప్పటికీ చాలా ఉక్కబోతగా ఉంది. ఓ పక్క మబ్బులు కూడా ఉన్నాయి. మేము వెస్ట్ గోపురం వైపు ఒక హోటల్ రూమ్ తీసుకోవడం జరిగింది. 1700 చెప్పాడు. బేరమాడి 1500కి ఇచ్చాడు. ఏసీ రూము చాలా విశాలంగా కూడా ఉంది. కాసేపు విశ్రమించి కాలకృత్యాలని నిర్వహించిన అనంతరం దేవాలయ దర్శనానికై ప్రయాణాన్ని సాగించాము. ప్రధాన గర్భాలయం చుట్టూ 4 పెద్ద గాలి గోపురాలుండి ఆ 4 గోపురాలే 4 కారిడార్లుగా అభివృద్ధి చెందాయి. మీరు ఒకవేళ రామేశ్వరంలో స్టే చేయాలనుకుంటే వెస్ట్ కారిడార్ లేదా ఈస్ట్ కారిడార్లో స్టే చేయండి. వెస్ట్ కారిడార్లో షాపింగ్ అంతా సందడిగా ఉంటుంది. ఈస్ట్ కారిడార్ టువర్డ్స్ సముద్రానికి వెళ్ళే మార్గంలో ఉంటుంది. రామేశ్వరం కేవలం ఆధ్యాత్మిక ప్రదేశం మాత్రమే కాదు, ప్రకృతి ప్రేమికులను తన అందంతో కట్టిపడేసే ఒక అందమైన ద్వీపం కూడా. ఇక్కడ అనేక ప్రదేశాలు ఉన్నాయి చూడడానికి. మొదటగా మనం దేవాలయాన్ని సందర్శిద్దాం. సుమారు 10వ శతాబ్దం వరకు ఇక్కడ ఎటువంటి దేవాలయం లేకుండా కేవలం ప్రధాన లింగం మాత్రమే పూజలు అందుకుంటూ ఉండేది. మొదటగా చోళులు ఇక్కడ దేవాలయ నిర్మాణానికి పునాది రాయి వేశారు. అనంతరం 12వ శతాబ్దంలో పాండ్యులు, అందులో ముఖ్యంగా సేతుపతి వంశీయులు దేవాలయ నిర్మాణానికి విశేష కృషి చేశారు. అనంతరం శ్రీలంకకి చెందిన జాఫ్నా రాజు ప్రధాన గర్భాలయాన్ని నిర్మించారు. 15వ శతాబ్దంలో విజయనగర రాజులు వీరభద్ర స్వామి దేవాలయాన్ని నిర్మించారు. మనకి రామేశ్వరం అంటే గుర్తొచ్చేది ప్రధాన జ్యోతిర్లింగంతో పాటు 22 తీర్థాలు. రావణాసుడితో యుద్ధం ముందు వానరులు మరియు ప్రముఖులంతా ఈ ప్రాంతంలోనే నివసించి 22 తీర్థాలలో స్నానమాచరించారు. అందుకే రామేశ్వరం వచ్చిన భక్తులు ఈ 22 తీర్థాల్లో స్నానమాచరించి ఆ తడి బట్టలతోనే పరమేశ్వరుణ్ణి దర్శించుకుంటారు. మీరు ఒకవేళ మొదటిసారి రామేశ్వరం వస్తే ఖచ్చితంగా 22 బావుల్లో స్నానమాచరించండి. టికెట్ వచ్చేసి 160 రూపాయలు ఒక మనిషికి. నేను రామేశ్వరం సందర్శించడం 3వసారి కాబట్టి నేను ఈ బావుల్లో స్నానమాచరించలేదు. నేరుగా దర్శనానికి వెళ్ళిపోతున్నాను. ప్రస్తుతం ఇది డిసెంబర్ నెల అయ్యప్ప స్వాముల సీజన్ కాబట్టి నేను స్పెషల్ టికెట్ తీసుకున్నాను. ప్రత్యేక దర్శనానికి 100 రూపాయల టికెట్. స్థల పురాణం. రావణ సంహారం అనంతరం బ్రహ్మహత్య పాపాన్ని తొలగించుటకై అగస్త్య మహాముని సూచన మేరకు ఇక్కడ శివలింగాన్ని స్థాపిద్దామనుకుంటాడు శ్రీరాముడు. అందుకోసం హనుమంతుడిని ఆదేశించగా హనుమంతుడు కైలాసం నుంచి శివలింగాన్ని తీసుకువస్తాడు. అయితే ముహూర్త సమయం మించిపోవడంతో సీతామాత సైకత లింగాన్ని తయారు చేసి దాన్నే ప్రతిష్ఠించి పూజిస్తారు. అది చూసి ఆగ్రహించిన హనుమంతుడు ఆ సైకత లింగాన్ని స్థానభ్రంశం చేయడానికి ప్రయత్నిస్తాడు. అయితే అది భూమిలో బలంగా పాతుకుపోవడంతో ఏమీ చేయలేకపోతాడు. అంత శ్రీరాముడు హనుమంతుడిని శాంతనపరిచి సీతామాత స్థాపించిన సైకత లింగంతో పాటు నీవు తెచ్చిన శివలింగాలు కూడా పూజలు అందుకుంటాయని దీవించాడు. ప్రధాన గర్భాలయాన్ని మనం సందర్శిద్దాము. దేవాలయం ప్రధాన గర్భాలయం దగ్గర ఎటువంటి కెమెరాలకి అనుమతి లేదు. ఇది సీక్రెట్గా తీసిన వీడియో. అమ్మవారు స్థాపించిన సైకత లింగానికి ఎటువంటి అభిషేకాలు జరగవు. హనుమంతుడు తెచ్చిన శివలింగాలకి మాత్రం అభిషేకం జరుగుతుంది. ఇక్కడ స్ఫటిక లింగం కూడా ఉంటుంది. మీరు ఒకవేళ స్ఫటిక లింగ దర్శనం చేసుకోవాలంటే తెల్లవారుజామున 4ంటికి బ్రహ్మ ముహూర్తంలోనే స్ఫటిక లింగ దర్శనం ఉంటుంది. దేవస్థానం వారు విడుదల చేసిన స్ఫటిక లింగ అభిషేకాన్ని సందర్శిద్దాం. స్ఫటికలింగ దర్శనం చాలా అద్భుతంగా జరిగింది కదా. దేవాలయ కాంపౌండ్లో వివిధ రాజులు ఋషులు స్థాపించిన మన శివలింగాల్ని సందర్శించవచ్చు. దేవాలయ దర్శనానంతరం మన ప్రయాణాన్ని పడమర కారిడార్ వైపు సాగిస్తున్నాము. రామేశ్వరం అంటేనే కారిడార్లకి చాలా ఫేమస్. అందులో ముఖ్యంగా ఇప్పుడు మనం చూస్తున్న ఈ వెస్ట్ కారిడార్ అతి పొడవైనది. సుమారు 640 అడుగుల పొడవుతో అందమైన శిల్పకళతో ఒకే రీతి స్తంభాలతో చాలా అందంగా ఉంటుంది ఈ వెస్ట్ కారిడార్. రామేశ్వరం వస్తే ఈ వెస్ట్ కారిడార్ని కనుక్కుని మరీ వెళ్ళి చూడండి. దేవాలయ దర్శనం అనంతరం రామేశ్వరం చుట్టుపక్కల ఉన్న అనేక తీర్థాలని మేము సందర్శిద్దాం అనుకున్నాము. అయితే రామేశ్వరంలో బైక్ రెంట్ కూడా మీకు అందుబాటులో ఉంటుంది. ఒక రోజుకి 500 చొప్పున ఛార్జ్ చేస్తారు. అయితే వాతావరణం అనుకూలించకపోవడంతో మేము ఒక ఆటోని మాట్లాడుకున్నాము. ఆటో ఇక్కడ ఎలా ఉంటుందంటే ఇక్కడ రామేశ్వరంలో 2 సైడ్స్ ఉంటుంది. ఒకటి ధనుష్కోటి సైడ్ అని, రెండోది పాంబన్ సైడ్ అని. వాటికి వేరేగా ఛార్జ్ చేస్తారు. మేము రెండింటికి కలిపి తీసుకున్నాం. వాడు 2200 చెప్పాడు. 1800కి అయితే రావడం జరిగింది.
ముందుగా మేము 2 అవర్స్ ధనుష్కోడి వైపు అయితే ప్రయాణం సాగిస్తున్నాం. ఈ మార్గంలో గంధమాదన పర్వతం, కోదండరామ దేవాలయం, ధనుష్కోడి దేవాలయం ఉంటుంది. ఇదే గంధమాదన పర్వతం. ఈ ప్రదేశం నుంచే హనుమంతుడు లంకకి ఎగిరాడని చెప్పబడుతుంది. అయితే ఇక్కడ రోడ్డు మరమ్మతులు జరగడం కారణంగా ఆ మార్గాన్ని మూసేయడం జరిగింది. మనం కోదండరామాలయ దేవాలయానికి వెళ్తున్నాము. ఈ మార్గం అత్యంత రమణీయంగా ఉంటుంది. మీరు పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేస్తేనే ఈ అందాన్ని గమనించగలరు. మనం కోదండరామాల దేవాలయానికి అయితే చేరుకున్నాం. ఈ ప్రదేశం యొక్క ప్రత్యేకత, రావణాసుడితో యుద్ధమానాంతరం లంకని జయించిన తర్వాత శ్రీరాముడు విభీషణుడికి ఈ ప్రాంతంలోనే లక్ష్మణుని చేత పట్టాభిషేకం జరిపించాడు. ఆ ప్రదేశానికి గుర్తుగానే ఇక్కడ చిన్న దేవాలయాన్ని, సీతారాముల విగ్రహాన్ని స్థాపించడం జరిగింది. అప్పుడు జరిగిన వృత్తాంతాన్ని పెయింటింగ్ రూపంలో ఎంత అద్భుతంగా మలిచారు చూడండి. బహుశా ఇవన్నీ రవివర్మ పెయింటింగ్లే కావచ్చును. దీనికి దగ్గరలోనే రామసేతు పాయింట్ ఉంటుంది. దాన్ని కూడా సందర్శిద్దాం. అందరూ రామసేతు అంటే ధనుష్కోడి అంటారు. నిజానికి ధనుష్కోడి కాదు, రామసేతు పాయింట్ ఈ కోదండ రామాలయం దగ్గరలోనే ఉంటుంది. ఇదే సేతు నిర్మాణ స్థలం. ఈ ప్రదేశంలోనే శ్రీరాముడు నలుడు నీలుడు సాయంతో ఒక వారధిని నిర్మింపజేసి లంకకు చేరుకుని రావణాసుడి మీద యుద్ధం గెలిచి ఇదే మార్గం గుండా తిరిగి రామేశ్వరం చేరుకున్నారు. తదనంతరం రాక్షస మూకలు భవిష్యత్తులో రామేశ్వరం వైపు రాకుండా శ్రీరాముడే ఈ వారధిని ధ్వంసం చేసినట్టుగా మనకి ఉత్తర రామాయణంలో చెప్పబడుతుంది. ఇలాంటి చారిత్రాత్మక ప్రదేశాలు మన భవిష్యత్ తరాలకి చూపించడం మనందరి బాధ్యత. ఇప్పుడు మన ప్రయాణాన్ని ధనుష్కోడి వైపు సాగిద్దాం. మార్గ మధ్యలో జడతీర్థం అని వస్తుంది. ఈ ప్రదేశంలోనే శ్రీరాముడు రావణ సంహారానంతరం ఇక్కడికి వచ్చి జడ వేసుకున్నాడని చెప్తారు. రామేశ్వరం నుంచి ధనుష్కోడి సుమారు 20 కిలోమీటర్లు ఉంటుంది. ధనుష్కోడి అనేది ఒకప్పుడు పెద్ద నగరం. అయితే 1964లో వచ్చిన సునామీలో ధనుష్కోడి అనే నగరం పూర్తిగా కొట్టుకుపోవడంతో తమిళనాడు ప్రభుత్వం ఈ ప్రదేశాన్ని నివాసయోగ్యం కాని ప్రదేశంగా మార్చింది. అయితే ధనుష్కోడికి వెళ్ళే మార్గం అత్యంత రమణీయంగా, చూపలను ఎంతగానో ఆకర్షిస్తుంది. ఈ మార్గాన్ని బైకర్స్ ప్యారడైజ్గా చెప్పవచ్చు. మనం ముందుగా ధనుష్కోడి పాత రైల్వే స్టేషన్కి చేరుకుందాం. ఇదే ధనుష్కోడి రైల్వే స్టేషను. ఈ ప్రదేశంలోనే పంచముఖ హనుమాన్ దేవాలయం కూడా ఉంటుంది. అంటే హనుమంతుడు ఈ ప్రాంతంలోనే తన పంచముఖ హనుమంతుడిగా తన విశ్వరూపాన్ని చూపించడం జరిగింది. దీనికి దగ్గరలోనే రామసేతుకు వాడిన స్టోన్స్ కూడా ఉంటాయి. దాన్ని కూడా సందర్శిద్దాము. సాధారణంగా రామసేతుకు వాడిన స్టోన్స్ని మనకి రామేశ్వరం దగ్గరలో ఉన్న దేవాలయంలో ఉంచారు. అయితే వాటికి అక్కడ ఏ విధమైన కెమెరా ఎలా ఉండదు, వాటిని మనం ముట్టుకోనీరు. ఇక్కడ మాత్రం వాటిని ప్రశాంతంగా మనం చూడొచ్చు, వాటి పట్టుకుని ఫోటో కూడా దిగచ్చు. ఈ ప్రదేశం చాలామందికి గుర్తుండదు. మీరు రామేశ్వరం వస్తే దీన్ని గుర్తుంచుకోండి. సుమారు 300 మీటర్లు మనం లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. ఇవన్నీ 1964 జరిగిన సునామీకి సజీవ సాక్ష్యాలు. ఇవన్నీ పాత రైల్వే క్వార్టర్స్. ఇదే నేను చెప్పిన దేవాలయం. ఇక్కడ సముద్రం చూడండి ప్రస్తుతం ఎంత ప్రశాంతంగా ఉందో. మనం ప్రస్తుతం ఉన్నది బే ఆఫ్ బెంగాల్. ఇక్కడ బే ఆఫ్ బెంగాల్ ఉంది కదా, ఇది మీకు నలుపు వర్ణంలో కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడే ఒక చిన్న హనుమాన్ దేవాలయం ఉంటుంది. ఆ హనుమాన్ దేవాలయం దగ్గరే మనకి రామసేతు స్టోన్స్ పెట్టడం జరిగింది. వాటిని చూసేద్దాం పదండి. ఇక్కడ ఒక పెద్ద ఆవిడ ఉంది. మేము రాగానే హడావిడిగా హారతి ఇచ్చేస్తుంది దర్శన కోసమని. మనం ఇప్పుడు రామసేతు స్టోన్స్ని చూద్దాం. ఇవే రామసేతు స్టోన్స్. వీటినే రామసేతు నిర్మాణానికి వాడారు. ఇవి పర్టికులర్గా ఈ ప్రాంతంలోనే దొరుకుతాయి. ఇవి ఎంత బరువు ఉన్నప్పటికీ నీళ్ళలో వేస్తే మాత్రం తేలుతూ ఉంటాయి. నేను మొదటిసారిగా రామేశ్వరాన్ని సందర్శించినప్పుడు వీటిని 500కి చొప్పున అమ్మేవారు. ప్రస్తుతం నేను అడిగినా కూడా ఇప్పుడు అమ్మడం లేదని చెప్పారు. అరేబియా సముద్ర తీరంలో ఉన్న ధనుష్కోడి ప్రాంతం. మనం ఇప్పుడు ధనుష్కోడి ఎండు పాయింట్కి చేరుకుందాం. అసలు ముందుగా ధనుష్కోడి అనే పదం ఎలా వచ్చిందో తెలుసుకుందాం. ధనస్సు అంటే బాణం, కోడి అంటే అంచు భాగం లేదా వింటి. శ్రీరాముడు రామసేతు నిర్మాణం కోసమై సముద్రుడి కోసం 3 రోజులు తపస్సు చేశాను. అయితే సముద్రుడు స్పందించకపోవడంతో ఆగ్రహించిన రాముడు తన బాణంతో సముద్రుని వైపు ఎక్కుపెట్టెను. అంత భయభ్రాంతులకు గురైన సముద్రుడు, స్వామి, నా సహజ స్వభావ కారణంగా ఈ ప్రాంతంలో మీరు రామసేతు నిర్మించలేరు, కాబట్టి రామేశ్వర ప్రాంతంలో నిర్మించమని చెప్పాను. రాముడు ఈ ప్రాంతంలో విల్లుని ఎక్కుపెట్టిన కారణంగా దీనికి ధనుష్కోడి అని పేరు వచ్చింది. ఈ విధంగా భారత రామాయణాల కారణంగా ఎన్ని ప్రదేశాలకి మన దేశంలో పేర్లు వచ్చాయో గమనించండి. మనం భారతదేశం ఒక అంచు భాగంగా పిలువబడే ధనుష్కోడి ఎండ్ పాయింట్కి చేరుకున్నాం. ధనుష్కోడి ద లాస్ట్ ల్యాండ్ ఆఫ్ ఇండియా. నేను రామేశ్వరం 3 సార్లు సందర్శించిన ధనుష్కోడి అంచు భాగాన్ని మాత్రం ఇదే మొదటిసారి సందర్శించడం. ఎందుకంటే సాయంత్రం 6 తర్వాత దీనికి ఎంట్రీ ఉండదు. అది కాక ఒకవేళ తుఫాను వచ్చినప్పుడు ఈ ప్రాంతాన్ని మూసేస్తారు. నేను వచ్చిన 2 సార్లు తుఫాను కారణంగా నేను చూడలేకపోయాను. ఇప్పుడు చూడండి సముద్రం ఎంత ఇక్కడ రఫ్గా ఉందో.
ఒక పక్క మనకి బే ఆఫ్ బెంగాల్, మరో పక్క ఇండియన్ ఓషన్ రెండు కనిపిస్తాయి ఈ ప్రదేశంలో. ఇదే రెండు సముద్రాల సంగమం. బే ఆఫ్ బెంగాల్ మట్టి రంగులో ఉంటుంది, ఇండియన్ ఓషన్ బ్లూ కలర్లో ఉంటుంది. ఇక్కడ చూడండి సముద్రపు ఒరవడ ఎంతగా కనిపిస్తుందో. ఈ విధంగా రెండు సముద్రాలు కలిసే ప్లేస్ మనకి ఇక్కడ రామేశ్వరంలోని ధనుష్కోటి దగ్గర ఉంటుంది. రెండోది కన్యాకుమారి దగ్గర కూడా ఉంటుంది. కన్యాకుమారి దగ్గర హిందూ మహాసముద్రం మరియు అరేబియా సముద్రం సంగమిస్తాయి. మన భారతదేశంలోని ప్రదేశాలు ఎంత అందంగా ఉన్నాయి చూడండి. అసలు విహంగ వీక్షణంలో ఈ ప్రదేశం ఎంత రమణీయంగా అద్భుతంగా కనిపిస్తుందో చూడండి. ఒకసారి ధనుష్కోటి ఐలాండ్ని మనం ఒకసారి శాటిలైట్ వ్యూలో సందర్శిద్దాం. ఇప్పుడు మనం ధనుష్కోటి నుంచి 2 hours రామేశ్వరం మీదుగా పాంబన్ చేరుకోబోతున్నాము. రామేశ్వరంలో రామేశ్వర దేవాలయం కాకుండా కొన్ని తీర్థాలు ఉన్నాయి, వాటన్నిటిని మనం సందర్శిద్దాం. మార్గ మధ్యలో వచ్చే ధనుష్కోటి నుంచి రామేశ్వరం వెళ్ళే మార్గం చూడండి ఎంత సుందరంగా ఉందో. అసలు బైకర్స్ ప్యారడైజ్ అంటారు కదా, ఒక్కసారిగా ఏదో ఫారిన్ బీచ్లాగా లేకపోతే గల్ఫ్ కంట్రీల్లోని ఎడారి తిన్నెల్లాగా ఎంత బాగా కనిపిస్తున్నాయి చూడండి. ముందుగా మనము రామేశ్వరంలోని రామతీర్థానికి అయితే చేరుకున్నాము. ఈ ప్రదేశంలోనే శ్రీరాముల వారు స్నానం ఆచరించేవారు. ఇక్కడ ఒక చిన్న దేవాలయాన్ని కూడా నిర్మించడం జరిగింది. ఈ ప్రదేశాలన్నీ ఈ మధ్య కాలంలోనే అభివృద్ధి చెందాయి. నేను మొదటిసారిగా రామేశ్వరాన్ని 2012లో సందర్శించాను. అప్పుడు ఇంతగా ఈ ప్రదేశాలు అయితే అభివృద్ధి చెందలేదు. ఇక్కడ అనేక నాగదేవతల విగ్రహాలు కూడా ఉన్నాయి. మేబీ నాగదోషం ఉన్నవారు ఈ ప్రాంతానికి వచ్చి పూజలు నిర్వహించవచ్చును. ఇప్పుడు శ్రీరాముడి తీర్థాన్ని మనం సందర్శిద్దాం. ఇదే ఈ కుండంలోనే శ్రీరాముల వారు స్నానమాచరించేవారు. అస్సలు ఇది శుభ్రత పరంగా ఏం లేదు, మెయింటెనెన్స్ ఏ విధంగా బాగాలేదు ఇక్కడ. ఇది ఎదురుకుండా ఉన్నదే పంచముఖ హనుమాన్ దేవాలయం. మనం ధనుష్కోటిలో పంచముఖ హనుమాన్ దేవాలయం చూసాం కదా, ఆ ప్రాంతం నాశనం అయిపోయిన తర్వాత అక్కడి నుంచి విగ్రహాన్ని తెచ్చి ఇక్కడ స్థాపించడం జరిగింది. దీని లోపలనే రామసేతు స్టోన్స్ కూడా ఉంటాయి, అయితే లోపల కెమెరాకి అలవ్ లేదు. ఇది దాని ఎదురుకుండా ఉన్న నటరాజస్వామి దేవాలయం. నటరాజస్వామి చోళుల యొక్క ప్రధాన దేవత. ఇక్కడ నుంచి మనం లక్ష్మణ తీర్థానికి వెళ్దాము. దీని పక్కనే సీతాకుండ కూడా ఉంటుంది. లక్ష్మణ తీర్థం చూడండి ఎంత బాగా మెయింటైన్ అవుతుందో, చాలా అందంగా ఉంటుంది. కొలను నిండా చిన్న చిన్న చేపలు ఉండి చిన్నపిల్లలు ఆడుకోవడానికి అనువుగా ఉంది ఈ ప్రదేశం. రామతీర్థాన్ని ఎందుకు నెగ్లెక్ట్ చేశారు కానీ లక్ష్మణ తీర్థాన్ని మాత్రం బాగా అభివృద్ధి చేశారు. ఇక్కడ చిన్న శివాలయం కూడా ఉంటుంది మనకి. లక్ష్మణ తీర్థంలో లక్ష్మణేశ్వర స్వామి దేవాలయం. ఈ పక్కనే కాలభైరవ దేవాలయం కూడా ఉంటుంది మనకి, అమ్మవారి దేవాలయం ఉంటుంది. సో ఇక్కడ నుంచి మన ప్రయాణాన్ని పాంబాన్ వైపు వెళ్దాం. ముందుగా రామేశ్వరంలో మరో ముఖ్యమైనది అబ్దుల్ కలాం. అబ్దుల్ కలాం ఈ ప్రాంతానికి చెందిన వారే. అబ్దుల్ కలాం గారు మరణించిన అనంతరం ఇక్కడ పెద్ద మ్యూజియాన్ని నిర్మించడం జరిగింది. దీనికి ప్రవేశం ఉచితము. చాలా అందంగా ఉంటుంది. అబ్దుల్ కలాం గారి జీవిత ఘట్టంలో జరిగిన అనేక సన్నివేశాలు కళ్ళకు కట్టినట్టుగా పెట్టడం జరిగింది. మీరు రామేశ్వరం వస్తే ఖచ్చితంగా దీన్ని సందర్శించండి. తదనంతరం దీనికి దగ్గరలోనే ఉన్నది అతి ముఖ్యమైనది వెల్లుంది తీర్థం. దీని గురించి నేను 4 ఏళ్ల క్రితమే ఒక ప్రత్యేకంగా వీడియో కూడా తీయడం జరిగింది. ఇదే వెల్లుంది తీర్థం. సీతారాములు అయోధ్య ప్రయాణమైనప్పుడు సీతామాతకి మార్గ మధ్యలో దాహం వేయడంతో శ్రీరాముల వారు సముద్రం మధ్యలో బాణాన్ని వదిలి బావిని సృష్టించి అక్కడి నుంచి మంచినీటిని తెచ్చారు. ఎంత వండర చూడండి, చుట్టూ సముద్రం ఉంటుంది, ఈ నీళ్లు మాత్రం తీయగా ఉంటాయి మనకి. ఈ ప్రదేశం కొంచెం లోపలగా ఉన్న కారణంగా ఆటో వాడు దీన్ని స్కిప్ చేయాలని ట్రై చేస్తారు. మీరు రామేశ్వరంలోని పాంబన్ వైపు వెళ్తే ఖచ్చితంగా ఈ ప్రాంతాన్ని సందర్శించండి. అంతేకాక ఈ వాటర్ని కూడా టేస్ట్ చేయండి. ఇది నేను మొదటిసారి మరియు రెండోసారి రామేశ్వరాన్ని దర్శించినప్పుడు ఫోటోలు. రామేశ్వరం శివకేశవ క్షేత్రం. ఎక్కడ చూసినా మనకి శ్రీరాముడి గుర్తులు కనిపిస్తూనే ఉంటాయి. అంతేకాకుండా ఇది రామాయణం అనే ఇతిహాసానికి సజీవ సాక్ష్యం ఈ రామేశ్వరం. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి పాంబన్ బ్రిడ్జి వైపు ప్రయాణిస్తున్నాము. ఇదే పాంబన్ బ్రిడ్జి లేదా దీన్ని పాంబన్ ఐలాండ్ అని కూడా అంటారు. ఈ పాంబన్ ఐలాండ్ నుంచే భారతదేశంలోని మండపం వరకు సుమారు 2 కిలోమీటర్ల వరకు వారధి నిర్మించడం జరిగింది. ఈ కింద కనిపిస్తుంది కదా, అదే రైల్వే ట్రాక్. అండ్ ఈ పర్టికులర్ పాంబన్ ప్రాంతం అనేది మంచి సీనిక్ వ్యూ, ఎంత అందంగా కనిపిస్తుందో చూడండి. ఇక్కడ సముద్రం కానీ, ఆ సముద్రం మీద ఉన్న మత్స్యకారుల పడవలు కానీ, ఆ చిన్న బ్రిడ్జిలు కానీ చాలా సర్వాంగ సుందరంగా కనిపిస్తుంటాయి. ఇది భారతదేశ ప్రభుత్వం నూతనంగా నిర్మిస్తున్న రైల్వే బ్రిడ్జ్. ఇక్కడ కనిపిస్తున్నది పాత రైల్వే వంతెన.
1964లో వచ్చిన సునామీలో ఈ మార్గం గుండా ప్రయాణిస్తున్న రైల్లో సుమారు 200 మంది మృత్యువాత పడడం జరిగింది. తదనంతరం ఇందిరాగాంధీ ఈ పెద్ద బ్రిడ్జిని నిర్మించడం జరిగింది. దీన్నే ఇందిరా భారతి అని పిలుస్తారు. మేము పాంబన్ దర్శించిన తర్వాత మేము శరవణ భవన్లో చేసిన శాకాహార భోజనము మేము చూస్తుండగానే సాయంత్రం అయిపోయింది. సుమారు ఉదయం 9:30కి మా ప్రయాణాన్ని మొదలుపెట్టాము. రామేశ్వర దేవాలయ దర్శనము, ధనుష్కోడి, పాంబన్ అన్నీ చూసేసరికి మాకు సాయంత్రం 4 అయింది. ఇదే రామేశ్వరం బీచ్. దీన్ని అగ్ని తీర్థం అనేవారు. పూర్వకాలంలో కాశీ రామేశ్వర యాత్ర ఎలా చేసేవారంటే మొదటిసారిగా రామేశ్వరం సందర్శించి ఇక్కడి నుంచి ఇసుక తీసుకెళ్లి త్రివేణి సంగమంలో కలిపి తర్వాత కాశీ విశ్వనాథుడిని పూజించి అక్కడి నుంచి గంగా జలాలని తెచ్చి తిరిగి రామేశ్వరంలో కలిపేవారు. అలా చేస్తేనే కాశీ రామేశ్వర యాత్ర సంపూర్ణమని భావించేవారు. ఇదండి రామేశ్వరం యొక్క విశేషాలు. రామేశ్వరం కేవలం జ్యోతిర్లింగ క్షేత్రమే కాదు, దీన్ని పాదల్ పట్ర క్షేత్రం అని కూడా అంటారు. రామేశ్వర దేవాలయం ఉదయం 4 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, తిరిగి సాయంత్రం 3 నుంచి రాత్రి 8 వరకు ఉంటుంది. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని భావిస్తూ జై శ్రీరామ్.